హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కల్కి మూవీ యొక్క ట్రైలర్ బ్రేక్ డౌన్ కొన్ని హిడెన్ డీటెయిల్స్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. కల్కి మూవీ యొక్క ట్రైలర్ కట్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే కట్ చేయడం జరిగింది. మన ఇండియన్ ఫిల్మ్ చరిత్రలోనే ఇలాంటి ట్రైలర్ ఎప్పుడు చూడలేదని చెప్పుకోవచ్చు. హాలీవుడ్ రేంజ్లో అయితే మనకు కల్కి మూవీ యొక్క ట్రైలర్ని అయితే చూపెట్టడం జరిగింది. విజువల్స్, గ్రాఫిక్స్, యాక్షన్, కామెడీ అలాగే బీజిఎం, మ్యూజిక్ ఒక రేంజ్లో అయితే ఇవ్వడం జరిగింది. మన ప్రభాస్ అన్న లుక్స్, స్టైల్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనకు ఫీచర్ వరల్డ్లో లాస్ట్ సిటీగా కాశీని అయితే చూపెట్టడం జరిగింది. మరి మిగిలి ఉన్న సిటీస్ ఉన్నాయా, మరి ఏమైపోయాయి అనేది మనం మూవీలో అయితే చూడాల్సి ఉంటుంది. అలాగే కాంప్లెక్స్ సిటీస్లో మనకు రిచ్ వాళ్ళు ఉండే ప్రదేశంగా, అక్కడ అన్ని సౌకర్యాలు ఉండే సిటీగా మనకైతే ట్రైలర్లో చాలా క్లియర్ కట్గా అయితే చూపెట్టడం జరిగింది. అక్కడ విలన్స్ పై ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుగా మనకు ట్రైలర్లో అయితే చూపెట్టడం జరిగింది. మన రాజేంద్ర ప్రసాద్ గారు స్టార్టింగ్ ట్రైలర్లో చెప్పినట్టుగా ఇక్కడున్న సౌకర్యాలు అన్నిటినీ వాళ్ళు దోచుకెళ్ళిపోతున్నట్టు, ఇక్కడ బ్రతకడానికి చాలా కష్టంగా ఉన్నట్టు మనకైతే స్టార్టింగ్లో అయితే చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకు రిచ్ పూర్ అనే డామినేషన్ క్లియర్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పోస్టర్ యొక్క విజువల్ చూసుకున్నట్లయితే ఇది శంబాల నగరం అని మనకైతే క్లారిటీగా అయితే ట్రైలర్ అయితే చూపెట్టడం జరిగింది. ఎందుకంటే కల్కి భగవానుడు ఇక్కడ పుడతాడు కాబట్టి అక్కడ మొత్తం పచ్చదనంగా, అలాగే మనకు ట్రైలర్లో ఎక్కడ కూడా వాటర్ అయితే కనిపించలేదు. ఇదొక్క సిటీలో మాత్రమే మనకు వాటర్ని అయితే చూపెట్టడం జరిగింది. అలాగే మన ప్రభాస్ అన్న ఈ మూవీలో భైరవ క్యారెక్టర్ అయితే చేయడం జరుగుతుంది. భైరవ్ అంటే శివుడు. మరి ఈ మూవీలో కల్కి ఎవరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే చూపెట్టడం జరిగింది. మన ప్రభాస్ అన్న హోలోగ్రామ్ ని యూజ్ చేసి డిఫరెంట్ క్యారెక్టర్లుగా మారే అవకాశం ఉన్నట్టుగా ట్రైలర్లు అయితే చూపెట్టడం జరిగింది. అలాగే రెబల్స్ అందరూ శంబాల నగరంలో ఉన్న పేద ప్రజలకు ఆహారాన్ని దొంగలించి వారికైతే పెట్టడం జరుగుతుంది. తిరుగుబాటుదారులు రెబల్స్ అంతా దొంగలే అని చెప్పుకోవచ్చు. వీరిని పట్టుకోవడానికి బంటి హంటర్స్ని అయితే యూజ్ చేస్తున్నట్టుగా మనకు ట్రైలర్లో చాలా క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ఈ బంటి హంటర్స్ ఎలాంటి వారంటే మనీ కోసం ఎలాంటి పనులైనా చేసేవారని చెప్పుకోవచ్చు. వీరి యొక్క డ్రీమ్ ఏంటంటే గెలాక్సీ సిటీలో వీరు అద్భుతమైన లైఫ్ని గడపాలి అనేది వీరి యొక్క డ్రీమ్గా పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో మన ప్రభాస్ అన్న భైరవ క్యారెక్టర్ కూడా సేమ్ అదే అని చెప్పుకోవచ్చు. చాలా సెల్ఫిష్గా మనీ కోసం ఎలాంటి పనులైనా చేసేవాడేలాగా మనకు ట్రైలర్లో రీసెంట్గా వచ్చినటువంటి బుజ్జి భైరవ ఎపిసోడ్లో కూడా మన ప్రభాస్ అన్న భైరవ్ క్యారెక్టర్ అయితే చూపెట్టడం జరిగింది. అలాగే బుజ్జి సాయంతో మన ప్రభాస్ అన్న కొంత టెక్నాలజీ యూజ్ చేసి కొన్ని పవర్స్ని అయితే సాధించుకోవడం జరుగుతుంది. అలాగే బ్రహ్మానందం గారు మన భైరవ ఒకటే చోట, అలాగే వీరి మధ్య కొన్ని అద్రిపోయే కామెడీ సన్నివేశాలు ఉండబోతున్నట్టుగా చూపెట్టడం జరిగింది. ఇంతలో భైరవకి బుజ్జి 5 స్టార్ 1 మిలియన్ బంటి వచ్చిందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కల్కి మూవీ యొక్క మెయిన్ స్టోరీ, మెయిన్ కథ స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది కాశీ సిటీ బయట అయితే ఉంటుంది. సుప్రీం ఏస్విన్ దేవుడు లేడు, ఇతనే దేవుడు, అంటే ఈ వరల్డ్కి ఇతనే దేవుడు అనేలా మనకు ట్రైలర్లో చాలా క్లియర్గా అయితే చూపెట్టడం జరిగింది. శంబాల నగరంలో ఉన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లిపోవడం లేదా వారిని చంపేయడం అయితే జరుగుతుంది. వీరిలో కల్కి భగవానుడు ఉంటాడని మన విలన్ అయితే వారిని తీసుకెళ్లడం లేదా చంపేయడం అయితే జరుగుతుంది. అలాగే కొంతమంది ప్రెగ్నెంట్ స్త్రీలను కూడా చంపేయడం అయితే జరుగుతుంది. చాలా సంవత్సరాల క్రితం ఉన్న పవర్స్ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పవర్స్ రావడం జరుగుతుంది. అంటే మళ్ళీ వెలుగు రావడం జరుగుతుంది. శ్రీ మహావిష్ణుమూర్తి 10వ అవతారం కల్కి అవతారం రాబోతుందని అశ్వత్థామ గారు అయితే చెప్పడం జరుగుతుంది. మీరు గ్లిమ్స్ గమనించినట్టయితే చాలా మంది అమ్మాయిలని వరుస క్రమంలో అయితే నిలబెట్టడం జరుగుతుంది. వీళ్ళంతా మనకు ప్రెగ్నెంట్ స్త్రీలుగా అని చెప్పుకోవచ్చు. వీరిపై ఎక్స్పెరిమెంటల్ అయితే మన విలన్ అయితే చేయడం జరుగుతుంది. వీటి నుంచి మన దీపిక అయితే పారిపోవడం జరుగుతుంది. అలాగే దీపిక గారి కడుపులో ఉండేది కల్కి భగవానుడని దీపిక గారికి కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరుగుతుంది మన అశ్వత్థామ. అలాగే అశ్వత్థామ గారు దీపికని అలాగే విలన్స్ నుంచి అయితే కాపాడడం జరుగుతుంది. కల్కి భగవానుడు రాబోతున్నాడని దీనికి సంకేతాలు మొక్క చిగురేయడం, అలాగే శంబాల నగరంలో వర్షం రావడం అని దీపికకైతే చెప్పడం జరుగుతుంది. నీవు జన్మనిస్తున్నటువంటి ఈ ప్రాణం మామూలు ప్రాణం కాదని మన అశ్వత్థామ గారు ఆ ప్రాణాన్ని నేను కాపాడతానని శబ్దమైతే చేయడం జరుగుతుంది. అలాగే ట్రైలర్లో ఒక చిన్న పిల్లవాడైతే ఉంటాడు. నీకున్న పవర్స్ ని యూజ్ చేసి ఇక్కడున్న చాలా మందిని కాపాడవచ్చు కదా అని మన అశ్వత్థామ గారిని అయితే అడగడం జరుగుతుంది. కానీ మన అశ్వత్థామ గారు ఈ పవర్స్ యూజ్ చేసి ఒక్కరిని మాత్రమే కాపాడాలి, నా పవర్స్ని యూజ్ చేయాలంటే తనకి కొన్ని రూల్స్ ఉన్నాయంటూ ఆ పిల్లవానికి అయితే చెప్పడం జరుగుతుంది. అసలు ఈ పిల్లవాడు ఎవరు? మన చిన్నప్పుడు కలికినా లేదంటే మన అశ్వత్థామ గారు ఊరికే సేవ్ చేసినటువంటి పిల్లోడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ పిల్లవాడు మీకు ఎవరని తెలిసే కింద కామెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మన భైరవకు సొంత పవర్స్ అయితే
ఉండవు, కానీ తను టెక్నాలజీ యూజ్ చేసి తను పవర్స్ అయితే సంపాదించుకోవడం జరుగుతుంది. దాంతోనే ఫైటింగ్ అయితే చేయడం జరుగుతుంది. మన భైరవ ఒకరోజు బంటి హంటింగ్ కోసం శంబాల నగర దగ్గరికైతే రావడం జరుగుతుంది. అక్కడ మానస్ అనే వ్యక్తి అయితే పరిచయం కావడం జరుగుతుంది. మన భైరవ నేను ఒక్క ఫైట్లో కూడా ఓడిపోలేదు అని చెప్పడం అయితే జరుగుతుంది. శంబాల నగరంలో ఉన్నటువంటి ఒక అమ్మాయికి సంబంధించి ఒక డీల్ అయితే కుదుర్చుకోవడం జరుగుతుంది మన భైరవ. అక్కడి నుంచి మన భైరవకి అశ్వత్థామకి ఒక పెద్ద వార్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ లో బిగ్గెస్ట్ వార్ అయితే ఉండబోతుంది శంబాల నగరంలో. మన విష్ణుమూర్తి 10వ అవతారమైనటువంటి కల్కి అవతారం ఆ రోజు జన్మించబోతుంది. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అలాగే రెబల్స్ కు వారికి ఉన్నటువంటి చివరి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకున్నటువంటి సుప్రీం యశ్విన్ అక్కడికి వచ్చి బిగ్గెస్ట్ వార్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఆ కల్కి అవతారాన్ని అంతమందించడానికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది రెబల్స్ ని చంపడానికి పెద్ద వార్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నో యాగాలు ఎన్నో పూజలు అయితే చేయడం జరుగుతుంది. వారి యొక్క కష్టాలు ఇక తొలగిపోయే రోజు వస్తుందని, అలాగే కల్కి భగవానుడు మా కష్టాలను తీరుస్తాడని, మాకున్నటువంటి సమస్యలన్నీ పోతాయని వాళ్ళు ఎన్నో పూజలు ఎన్నో రథాలు అయితే చేయడం జరుగుతుంది. వారికి ఉన్నటువంటి ఇక లాస్ట్ అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే లాస్ట్ ఎండింగ్ క్లైమాక్స్ లో చాలా ఎమోషనల్ గా, అలాగే ఈ మూవీ యొక్క కంటెంట్ ని మరి కాస్త పెంచేలా మనకు పార్ట్ 2లో కూడా తీసుకెళ్లే విధంగా ఈ మూవీ యొక్క క్లైమాక్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ మూవీ యొక్క క్లైమాక్స్ ఎండింగ్ లోనే మనకు కల్కి భగవాను జన్మిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే మన కల్కి భగవానునికి సంబంధించి కొన్ని చిన్నప్పుడు విజువల్స్, అలాగే మన అశ్వత్థామ గారు మనకు కల్కి భగవానునికి ట్రైనింగ్ ఇచ్చే కొన్ని విజువల్స్ కూడా మనకు చూపించే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అశ్వత్థామ భైరవ మధ్య పెద్ద ఫైట్ సీన్లు అయితే జరగబోతున్నాయి. థియేటర్ దగ్గర అభిమానులకు పండగ అని చెప్పుకోవచ్చు. సినీ లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఖచ్చితంగా థియేటర్లో విజులతో కేకలతో ఊరెత్తిపోయే సీన్లు అని చెప్పుకోవచ్చు. వీరి మధ్య జరిగే ఫైట్ల సీన్ల దగ్గర విజువల్స్ గ్రాఫిక్స్ ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మరి ఇండియన్ ఫిల్మ్ చరిత్రలోనే ఇలాంటి విజువల్స్ ఇలాంటి ఫైట్లని మీరు ఎప్పుడు చూసింటారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వీరి మధ్య వచ్చే కొన్ని ఫైట్లు సీన్లు అయితే మీరు వహువా అనేలా అయితే ఖచ్చితంగా మన డైరెక్టర్ నాగశ్విన్ గారు తీశారని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా మన కలి పురుషుని యొక్క లుక్ అయితే మైండ్ బ్లాక్ అని చెప్పుకోవచ్చు. మన కమల్ హాసన్ గారా కాదా అనే రేంజ్లో మన కమల్ హాసన్ గారి లుక్ ఉందని చెప్పుకోవచ్చు. అసలు ఇలాంటి లుక్ మన కమల్ హాసన్ గారికి ఉంటుందని కల్కి మూవీలో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. మన కమల్ హాసన్ గారు మనకు విలన్ అని క్లారిటీగా అయితే ట్రైలర్లు అయితే చూపెట్టడం జరిగింది. మరో ప్రపంచం వస్తుందని మనకు దీపిక గారికి అయితే చెప్పడం జరుగుతుంది. అసలు ఈ లుక్ ఏంటి, కమల్ హాసన్ గారు ఏంటి, అసలు కమల్ హాసన్ గారి లుక్కి సంబంధించి మనకు ఫుల్గా అయితే చూపెట్టలేదు. ఇక జూన్ 27న థియేటర్లో బ్లాస్ట్ అవుతాయనంలో ఎలాంటి డౌట్ లేదని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క ట్రైలర్కి సంబంధించి బ్రేక్ డౌన్స్ మీకేమన్నా తెలిసే కింద కామెంట్ అయితే చేసుకోండి. అలాగే ఈ మూవీ యొక్క ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో అయితే మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.